ఇండిపెండెన్స్ డే సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సిడిపిఓ, జేఎల్, డిఎల్ ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. వాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ ఆగస్టు 12 నుండి ఆగస్టు 18 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల ప్రపంచంలోనే లేదా భారతదేశంలోనే లేదా ఆసియా ఖండంలోనే మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన సమాచారం ఏదైతే ఉంటుందో కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాము. సో ఇక్కడ ఒక సూపర్లేటివ్ టాపిక్ ఈరోజు మన ఫస్ట్ టాపిక్. ప్రపంచంలోనే తొలి పోర్టబుల్ హాస్పిటల్, వరల్డ్స్ ఫస్ట్ పోర్టబుల్ హాస్పిటల్. దీని యొక్క ప్రత్యేకత ఏంటి? ప్రాజెక్ట్ భీష్మ్ యాక్రోనిమ్ ఏంటి, ఫుల్ ఫామ్ ఏంటి, మరి ఎవరికి సంబంధించిన సంయుక్త ఆపరేషన్ ఇది? సో ఇక్కడ అడగవచ్చు. అందులో వినియోగించిన రవాణా విమానం C-130J రవాణా విమానం తరచు వార్తలకు వస్తుంది. సో ఇక్కడ చూడండి, మారుమూల ప్రాంతాల్లో కూడా వైద్య సేవలు అందించడానికి, ముఖ్యంగా ట్రామా కేర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి రీసెంట్గా ఇండియన్ ఆర్మీ వారు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు ఒక విమానంలో, రవాణా విమానంలో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారి విమానం C-130Jలో ఈ పోర్టబుల్ హాస్పిటల్ని దాదాపు 15,000 అడుగుల ఎత్తు నుండి తీసుకెళ్ళి ఒక మారుమూల ప్రాంతంలో దీన్ని ల్యాండ్ చేయడం జరిగింది పారాషూట్ సాయంతో. సో అక్కడ వైద్య సేవలు అందించడానికి. ఇక్కడ చూడండి ఒకసారి, భారత ఆర్మీ, వాయుసేన సంయుక్తంగా ఒక ప్రతిష్టాత్మక ఆపరేషన్ చేపట్టినాయి. ప్రపంచంలోనే మొట్టమొదటి పోర్టబుల్ హాస్పిటల్ను విజయవంతంగా ఒక మారుమూల ప్రాంతానికి డెలివరీ చేశాయి. సొంతంగా తయారు చేసిన ఈ పోర్టబుల్ హాస్పిటల్ను 15,000 అడుగుల ఎత్తు నుంచి IAF ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన రవాణా విమానం ద్వారా అనుకున్న లక్షిత ప్రాంతంలో పారాషూట్ సాయంతో జారవిడిచినట్టు రక్షణ శాఖ వర్గాలు నిన్నటి రోజున ఆగస్టు 17 రోజున వెల్లడించినాయి. మారుమూల ప్రాంతాల్లో ఆపత్కాల పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడే లక్ష్యంలో భాగంగా నిర్వహించిన ఈ ఆపరేషన్లో ట్రామా కేర్ సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్లను తరలించారు. ప్రాజెక్ట్ భీష్మ్లో భాగంగా, భీష్మ్ యాక్రోనిమ్ ఏంటంటే ప్రాజెక్ట్ భీష్మ్, భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హితా మైత్రి అడగొచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ క్యూబ్లను దేశీయంగా అభివృద్ధి చేశారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇండిజినస్గా తయారు చేశారు. ఈ పోర్టబుల్ హాస్పిటల్ని తరలించడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పరిధిలో పనిచేస్తున్న ఒక రవాణా విమానం, ఆ విమానం పేరు ఏంటంటే C-130J విమానాలను ఇందుకోసం వినియోగించామని చెప్పేసి ఈ శాఖలు చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి, ప్రపంచంలోని తొలి పోర్టబుల్ హాస్పిటల్ సంబంధిత అంశం. నెక్స్ట్ వచ్చేసేసి, సో పార్లమెంట్ ఎల్లవేళలా పనిచేయదు, సమావేశాలు జరగని సమయంలో పార్లమెంట్ అనేది కమిటీల రూపంలో వారి యొక్క కార్యకలాపాలను నిర్వర్తిస్తూ ఉంటుంది. సో నిన్నటి రోజున మీకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కేసీ వేణుగోపాల్ గారు చైర్పర్సన్గా అని చెప్పేసి మొత్తం 22 మంది సభ్యులు ఉంటారు. 15 మంది లోక్సభ నుండి, 7 రాజ్యసభ నుండి ఆ కమిటీకి చైర్పర్సన్ని స్పీకర్ గారు నియమించారు అని చెప్పేసి అంశాన్ని డిస్కస్ చేశాను. ఈరోజు మిగతా కమిటీస్ ఏవైతే ఉంటాయి, ఇక్కడ నేను పేర్కొంటున్న 5 కమిటీస్ ఏవైతే ఉంటాయో పార్లమెంటరీ కమిటీస్, కమిటీలకు సంబంధించిన చైర్పర్సన్లను పేర్లను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈసారి ఖచ్చితంగా ప్రశ్న రావచ్చు. పార్లమెంట్కి సంబంధించి యాక్చువల్గా పార్లమెంటరీ కమిటీస్ అనే అంశము దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఎక్కడ కూడా లేదు. ఆ అంశాలను కనుక మనం ఆదర్శంగా తీసుకోవాలంటే ఏ ఆర్టికల్లో భాగంగా లింక్ చేసుకోవచ్చు అంటే ఆర్టికల్ 105 కానీ, ఆర్టికల్ 118 కానీ. పార్లమెంటరీ కమిటీలోని అంశానికి ఆధార రాజ్యాంగం, ద సోర్స్ కాన్స్టిట్యూషన్ ఈజ్ బ్రిటన్ కాన్స్టిట్యూషన్.
సో ఇవన్నీ కూడా మీకు నిన్నటి క్లాస్లో చెప్పాను, ఒకసారి చూడండి. నిన్న క్లాస్ స్టార్ట్ చేశాక ఫస్ట్ 3-4 టాపిక్స్ పాలిటీ రిలేటెడ్గా వర్తమాన అంశాలు చెప్పాను, చూడండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, సో లోక్సభ స్పీకరు దాదాపు ఒక 6 పార్లమెంటరీ కమిటీలకు చీఫ్లను లేదా చైర్పర్సన్లను ఈ 1 ఇయర్ పాటు పనిచేసే విధంగా నియమించడం జరిగింది. అవేంటో చూడండి. సో వెల్ఫేర్ ఆఫ్ ఓబీసీస్ కమిటీ ఏదైతే ఉంటుందో దానికి ఎవరు చైర్పర్సన్గా అంటే గణేష్ సింగ్ గారు. యాక్చువల్లీ ఈ కమిటీ మొదటిసారి ఎప్పుడు ఏర్పడిందంటే 2012లో. కమిటీలు ఉంటాయి కానీ ఆ చైర్పర్సన్స్ సభ్యులు అనేవారు రొటేషన్ అవుతూ ఉంటారు. అండ్ డాక్టర్ ఫగ్గన్ సింగ్ కులాసే, తను ఎస్సీస్ అండ్ ఎస్టీస్ పార్లమెంటరీ కమిటీ ఆన్ ఎస్సీస్ ఎస్టీస్కి 2 కమిటీస్ అనుకోండి. అండ్ బైజయంత్ పాండా పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ, ఈ 3 ఇక్కడ కనిపిస్తున్న 3 కమిటీస్ కూడా ఫినాన్షియల్ కమిటీస్, వెరీ 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 ఇంపార్టెంట్ ఫినాన్షియల్ కమిటీస్, స్టాండింగ్ కమిటీస్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగొచ్చు, ఈ 3 పైన ఫోకస్ చేయండి. నిన్న మీకు కేసీ వేణుగోపాల్ గారు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని చెప్పాను కదా, ఈరోజు పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ అనొచ్చు. దానికి ఎవరంటే బైజయంత్ పాండా, నెక్స్ట్ కేసీ వేణుగోపాల్ గారు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, అండ్ డాక్టర్ సంజయ్ జైస్వాల్ గారు ఎస్టిమేట్స్ కమిటీ, అంచనాల కమిటీ. సో ఈ చైర్పర్సన్ల పేర్లు గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు ఈసారి. నెక్స్ట్, ప్రపంచాన్నే భయపట్టిస్తోంది మంకీ పాక్స్. రీసెంట్గా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఎమర్జెన్సీని కూడా ప్రకటించడం జరిగింది. అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలని. నిన్నటి రోజున మన భారత ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. సో ఇక్కడ చూస్తే మరి ప్రపంచ ఆర్థికానికి మంకీ పాక్స్ అనేది ఎలాంటి ప్రభావాన్ని చూపించవచ్చు ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఒక సంక్షోభ పరిస్థితి, దేశాలు యుద్ధాలు చేసినా లేదా ఒక భయానక విపత్తు సంభవించిన, వ్యాధులు ప్రబలుతున్నా దాని యొక్క ప్రభావం ఆర్థిక వ్యవస్థ పైన ఎలా ఉంటుంది, అందులోనూ మన ఇండియా పైన ఎలా ఉంటుంది, ఇటువంటి కోణంలో మనం అర్థం చేసుకుంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ స్కోరింగ్ చేయొచ్చు. సో ఇక్కడ చూస్తే అంతకంతకు పెరుగుతున్న మంకీపాక్స్ కేసులు, ఎంపాక్స్ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా WHO ప్రకటించింది. కోవిడ్ నాటి దుస్థితి దాపురించవచ్చు అని అంటున్నారు మళ్ళీ నిపుణులు. కరోనాతో కకావికలమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ సాధారణ స్థితికి రాలేదు. ఇలాంటి సమయంలో మంకీపాక్స్ రూపంలో మరో వైరస్ కలకలం సృష్టిస్తోంది. 1958లో గుర్తించిన ఈ వైరస్ కొత్తది కానప్పటికీ మ్యుటేషన్తో కొత్త శక్తిని సంతరించుకుందంటిది. ఎందుకంత భయం? ఆఫ్రికాలో మాత్రమే కనిపించే మంకీపాక్స్ వైరస్ స్వీడన్, పాకిస్తాన్కు విస్తరించింది. గతంలో నమోదైన మంకీపాక్స్ కేసులు పశ్చిమ ఆఫ్రికా క్లాడ్ వేరియంట్ క్లాడ్ 2 రకానికి చెందినవి. తీవ్రత తక్కువ ఉండేది. ఇప్పుడు నమోదవుతున్న కేసులు క్లాడ్ 1 క్యాంగో బేసిన్ క్లాడ్ రకానికి చెందినవిగా శాస్త్రవేత్తలు గుర్తిస్తున్నారు. ఈ రకం వైరస్ సోకితే మరణాల రేటు 10% వరకు ఉండొచ్చంట. సో ఫ్యాటాలిటీ రేట్. సో ఆర్థిక వ్యవస్థపై ప్రభావం. కరోనా విలయం మునుపు 2020లో గ్లోబల్ GDP వృద్ధి రేటు 2.5% మేర పెరుగుతుందని ప్రపంచ బ్యాంక్ 2019లో అంచనా వేసింది. అయితే కోవిడ్ కేసులు, లాక్డౌన్ వల్ల GDP వృద్ధి రేటు 3.1% మేర పడిపోయింది. ఇప్పుడు ఎంపాక్స్ కేసులతో అదే పరిస్థితి రావచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి సమయం పట్టినట్లే మంకీపాక్స్ టీకాలకు సమయం పట్టవచ్చని గుర్తు చేస్తున్నారు. ఆర్థికవేత్తల భయానికి కారణాలు ఏంటంటే ఇతర దేశాలకు ఈ వైరస్ వ్యాపిస్తుంది వేగంగా, కమ్యూనికేబుల్ డిసీజ్, మ్యుటేషన్తో పెరుగుతున్న వ్యాధి తీవ్రత. వ్యాధిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ఇప్పటికే WHO ప్రకటించింది. టీకా ఫార్ములా అందుబాటులో ఉన్నప్పటికీ అనుమతినివ్వని మెజార్టీ దేశాలు. మరి భారత్లో ముందస్తు చర్యలు ఏం తీసుకుంటున్నారంటే మంకీపాక్స్ వ్యాధి వ్యాప్తిని కట్టడి చేసి నిరోధించేందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్టు కేంద్రం పేర్కొంది. కేంద్రంలో కొత్తగా మంకీపాక్స్ కేసులు నమోదు కాలేదని దేశంలో చెప్పడం జరిగింది. ఆరోగ్య శాఖ మంత్రి JP నడ్డా గారి నేతృత్వంలో నిన్నటి రోజున ఉన్నత స్థాయి సమీక్ష కూడా జరిగింది. సో ఇంపార్టెంట్ డిసీజెస్ చూడండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అడుగుతారు. దక్షిణార్ధగోళ దేశాల కోసం అంతర్జాతీయ అభివృద్ధి ఒప్పందం, గ్లోబల్ సౌత్ గురించి మరొకసారి ప్రస్తావిస్తున్నారు నరేంద్ర మోదీ గారు. ప్రపంచ దేశాలకు పిలుపునిస్తున్నారు. సో ఇక్కడ చూస్తే దక్షిణార్ధగోళంలోని గ్లోబల్ సౌత్ దేశాల అభివృద్ధి కోసం మానవీయ కోణంలో అంతర్జాతీయ అభివృద్ధి ఒప్పందం చేసుకోవాలని ప్రపంచ దేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారు. ఈ ఒప్పందం టెక్నాలజీ పంపిణీ, వాణిజ్య సహకారం, తక్కువ వడ్డీకి రుణాలు అందించే దిశగా ఉండాలని పేర్కొంటున్నారు. భారత్ అభివృద్ధి చెందిన తీరును ఆదర్శంగా తీసుకొని అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాధాన్యాలను దృష్టిలో పెట్టుకొని ఒప్పందం చేసుకోవాలని స్పష్టం చేశారు. శనివారం నిన్నటి రోజున ఆగస్టు 17 రోజున భారత్ నిర్వహించిన దక్షిణార్ధగోళ దేశాల 3వ వర్చువల్ సదస్సులో ఆయన ప్రారంభ ముగింపు ఉపన్యాసాలు చేయడం జరిగింది.
దక్షిణార్ధగోళ దేశాల్లో ఆఫ్రికా, లాటిన్ అమెరికా, కరేబియన్, ఆసియా, ఇజ్రాయెల్, జపాన్, దక్షిణ కొరియా మినహా ఓషియానియా దేశాలు ఉంటాయి. సో వీటికి సంబంధించి గుర్తుంచుకోండి. ఇటీవల తరచు గ్లోబల్ సౌత్ గురించి ప్రస్తావన వస్తుంది, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. అండ్ రీసెంట్గా ఒక ఎయిర్ ట్యాక్సీ అనేది వార్తల్లోకి వచ్చింది. దాని గురించి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ చూడొచ్చు. సో జేమ్స్ వాట్ ఆవిష్కరించిన ఆవిరి యంత్రం చరిత్రగతిని మార్చేసింది. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక విప్లవం దారితీసింది. అదే ఆవిరి శక్తిని ఇంధనంగా వినియోగించుకుంటూ ఆవిరి ద్వారా ఎయిర్ ట్యాక్సీలు సిద్ధమవుతున్నాయి. ఉబర్, ఓలా, ర్యాపిడో తరహాలో ఎయిర్ ట్యాక్సీలు ఆకాశయానంతో సందడి చేసే రోజు దగ్గరలోనే ఉందని ఏవియేషన్ సంస్థలు నమ్మకంగా చెప్తున్నాయి. తొలిసారి ప్రపంచంలో మొట్టమొదటిసారి హైడ్రోజన్ ఇంధనంతో తయారైన ఎయిర్ ట్యాక్సీ, హైడ్రోజన్ ఇంధనంతో ప్రపంచంలో మొట్టమొదటి కాలిఫోర్నియా మీదుగా రికార్డు స్థాయిలో 561 మైళ్ళు విజయవంతంగా ప్రయాణించిందంట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎయిర్ ట్యాక్సీ సేవలను అతి త్వరలో చూడబోతున్నాం. హైడ్రోజన్ని ఆధారంగా చేసుకొని నడిచే ట్యాక్సీసా. అండ్ రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరియు రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీస్ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు అమెరికా, సౌత్ కొరియా పర్యటన చేశారు కదా. ఆ పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్. సో ఇక్కడ చూస్తే అమెరికాలో కుదిరిన ఒప్పందాలు, సౌత్ కొరియాలో కుదిరిన ఒప్పందాలు. సో కాగ్నిజెంట్ 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త క్యాంపస్ విస్తరణ చేసే అవకాశాలు. చార్లెస్ ష్వాబ్ హైదరాబాద్లో జీసీసీ ఏర్పాటు. అండ్ గుర్తుంచుకోండి, ఇక్కడ కంపెనీ పేర్లు గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి, ఎగ్జామినేషన్ అడగవచ్చు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో జీసీసీ విస్తరణకు సంబంధించి చార్లెస్ ష్వాబ్ వార్తలోకి వచ్చింది. ఏ దేశానికి సంబంధించి అంటారు అలా. సో ఆర్సీసీఎం హైదరాబాద్లోని జీసీసీ విస్తరణ, ట్రైంట్ హైదరాబాద్లో జీసీసీ ఏర్పాటు, అండ్ ట్రైజన్ హైదరాబాద్లో కొత్త ఏఐ ఇన్నోవేషన్ డెలివరీ కేంద్రము, అండ్ జీ స్కాలర్ హైదరాబాద్లోని జీసీసీ విస్తరణ. ఫార్మా మరియు లైఫ్ సైన్సెస్ రంగాలు. సో కార్నింగ్ సంస్థ ఫ్లో కెమిస్ట్రీ హబ్ నైపుణ్యము. వివింట్ ఫార్మా జీనోమ్ వ్యాలీలో తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తారంట. అండ్ హెచ్సిఏ హైదరాబాద్లో 4 లక్షల చదరపు అడుగుల విస్తరణ. అండ్ నెక్స్ట్ జో ఇటీస్ హైదరాబాద్లో జీసీసీ విస్తరణ. సెప్టెంబర్ 15 కార్యాలయం ప్రారంభం కూడా. అంగెన్ హైదరాబాద్లో జీసీసీ నూతన పరిశోధనా కేంద్రము. అండ్ థర్మో ఫిషర్ సైంటిఫిక్ ఇండియా ఇంజనీరింగ్ సెంటర్ విస్తరణ. డేటా కేంద్రాల విషయంకి వస్తే అండ్ కొరియాతో కుదిరిన ఒప్పందాలు. సో ఇక్కడ ఏవైతే మీకు కంపెనీ పేర్లు పెట్టానో వాటికి సంబంధించిన విస్తరణ కార్యక్రమాలు కానీ లేదంటే ఇన్నోవేషన్ హబ్ల ఏర్పాటు కానివ్వండి, వాటిని గుర్తుంచుకోండి ఏ రంగానికి సంబంధించిందని అడగవచ్చు. నెక్స్ట్ సో మీకు లాస్ట్ 2 డేస్ బ్యాక్ చెప్పాను, సర్వై పాపన్న గారి జయంతి ఆగస్టు 18న రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకొనున్నారు, రాష్ట్ర పండుగగా జరపనున్నారు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి. సో ఈరోజు ఆగస్టు 18th రోజున ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ సర్వై పాపన్న గారి జయంతిని అధికారికంగా నిర్వహించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఏప్రిల్ 2న తన వర్ధంతి కార్యక్రమాలు కూడా స్టేట్ ఫెస్టివల్గా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. నెక్స్ట్ జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా గారు త్వరలో ఈ కమింగ్ సెప్టెంబర్ మంత్లో తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారని చెప్పేసి ఒక వార్త. సో ఇక్కడ చూస్తే సెప్టెంబర్ నెలలో ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ సమావేశంలో వెల్లడించారు. ఇటీవల వివాదాస్పద యూనిఫికేషన్ చర్చ్తో పార్టీ సంబంధాలు, ఎల్డీపీకి విరాళాలతో పాటు ఇతర అంశాలు కిషిదాపై ప్రజల మద్దతు తగ్గింది. ఈ పరిస్థితిలో ప్రధానమంత్రిగా కొనసాగితే మరింత వ్యతిరేకత వచ్చే అవకాశాలని తన పదవి నుండి దిగిపోయే అవకాశాలు ఉన్నాయి. అండ్ 17th ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్సెస్ ఒలింపియాడ్ ఎక్కడ జరిగింది ఇది అంటే ఆగస్టు 8 నుండి 16 వరకు బీజింగ్ చైనాలో జరిగింది. అందులో ఇండియా ప్రతిభని చాటింది. ద ఇండియన్ స్టూడెంట్ టీమ్ హ్యాస్ బ్యాగ్డ్ మల్టిపుల్ ప్రెస్టీజియస్ మెడల్స్ ఎట్ 17th ఎడిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్సెస్ ఒలింపియాడ్. ఇది అడగవచ్చు ఎగ్జామినేషన్లో. ఇది పిఐబి ఇన్ఫర్మేషన్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇన్ఫర్మేషన్. మీకు నేను CA 360లో మీకు నేను ఇచ్చే కరెంట్ అఫైర్స్లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబి సమాచారాన్ని మ్యాక్సిమం కవర్ చేస్తున్నాను చూడండి, ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వీటి నుండి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇండియా షైన్స్ ఎట్ 17th ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్సెస్ ఒలింపియాడ్ ఎక్కడ జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ప్రపంచంలో తొలి పోర్టబుల్ హాస్పిటల్ అండ్ పార్లమెంటరీ కమిటీలు చైర్పర్సన్స్. అండ్ ప్రపంచ ఆర్థికానికి మంకీ భయం పట్టింది, మంకీ పాక్స్. అండ్ దక్షిణార్ధగోళ దేశాల కోసం అంతర్జాతీయ అభివృద్ధి ఒప్పందం అండ్ పిలుస్తున్న భారతదేశం. అండ్ ఎయిర్ ట్యాక్సీ సేవలు. నెక్స్ట్ అమెరికాతో కుదిరిన ఒప్పందాలు,
కొరియాలో కుదిరిన ఒప్పందాలు. స్టేట్ ఫెస్టివల్గా సర్వాయి పాపన్న గారి జయంతి ఉత్సవాలు ఈరోజు జరిగినాయి. ఫిమియో కిషిదా గారు జపాన్ ప్రధానిగా పదవిని వీడనున్నట్లు వార్తలు. అండ్ 17th ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్సెస్ ఒలింపియాడ్ ఎక్కడ జరిగిందంటే బీజింగ్, చైనా. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లీనియస్ అంశాలు ఏమైనా మిగిలితే రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.